బెస్ట్ ఎలివేషన్ సీన్ అంటే ఆయన ఇరగొట్టినాక పరశురాముడు వస్తాడు. చూసి ఓకే అని వెళ్ళిపోతాడు స్పాయిలర్లు అంతే. ఎందుకు చెప్తున్నారా? వెల్కమ్ గైస్ టు అవర్ ఛానల్. ఒక నిమిషం నేను ఓపెన్ చేస్తారా దాంట్లో ఉంది. హాయ్ గైస్, హలో జాతరత్నాలు. ఈరోజు రామాయణం ట్రైలర్ రిలీజ్ అయింది. రామాయణం ట్రైలర్ 24th రిలీజ్ అవుతుంది. తెలుగులో చూడబోతున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేయమా. ఎప్పుడు మన మూవీ కూడా పోతున్నాం కదా, మూవీకి పోవాలి అంతే ఫిక్స్. ఇప్పుడు ట్రైలర్ రియాక్షన్. హాయ్ గైస్, హాయ్ హాయ్. స్టార్ట్ చేసిన ఒక్క సినిమాకి స్టార్ట్ చేసిన చూడండి, అందరికి కనిపిస్తుంది కదా. భూలోకంలో అధర్మం ప్రబలిన ప్రతిసారి శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి భూమిపై అవతారం దాల్చి లోకరక్షణ చేస్తుంటాడు. శ్రీ మహావిష్ణువు దాల్చిన 10 అవతారాలలో రామావతారం 7వదని అంటారు. నేను రాజ్యాన్ని లేదా అధికారాన్ని ఆశించను. మీరు నన్ను ఆశీర్వదిస్తే చాలు తండ్రి. ప్రభు, నేను మీతో పాటు వస్తున్నాను. భర్తను అనుసరించడం భార్య విధి. నీ విధి రాత కూడా నాదవుతుంది. మీ ఆత్మను పంచుకున్న నేను విధిరాతను కూడా పంచుకోవాలి. నేను కూడా నీతో వస్తున్నాను. ఓ సౌభాగ్యవతి, నేను భిక్ష కోసం ఈ చెట్టుకి వచ్చా. సీత ఎక్కడున్నా ఆమెను కాపాడుకుంటానని నేను శపథం చేశాను. అన్నా, మన సైనికుల మృతదేహాలతో పాటు శత్రువుల శవాలకు దహన సంస్కారాలు చేయడం ఎంతవరకు సమంజసం? లక్ష్మణ, వాళ్ళు బతుకున్నప్పుడు మన పక్షాన రావణుని పక్షాన యుద్ధం చేశారు. మరణించాక వారి మధ్య శత్రుత్వం అనేది ఉండదు. అసలు నైస్ రా, బాగుందిరా. వాచబుల్ ఏంద్రా, అసలు నాస్టాలజిక్ ఫీల్ వచ్చింది కొద్దిసేపు అయితే నాకు. చూడబుల్ కాదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ నేను చూడలే. ఈ మూవీ చూడలే. సార్లు పోగోలేసారు చిన్న ఉన్నప్పుడు. వచ్చే ఇన్ని సార్లు వేసారు పోగోలే, ఇన్ని సార్లు. సరే ఈ ట్రైలర్ గురించి మీరు మూవీ చూసారు కాబట్టి మాట్లాడుకుందాం. నేను చూడలే, ఫస్ట్ టైం కాబట్టి నా రియాక్షన్ ఏంటంటే, ఒక్క నిమిషం ఆగ్రా. రియాక్షన్ గురించి ఫస్ట్ అసలు రామాయణం మూవీ అసలు దాని హిస్టరీ ఏంది అదొక 2 నిమిషాలు చెప్దాం. అసలు తెలుసా నువ్వు నీకు? ఎందుకు చెప్పుడు చెప్పాలి కదా రామాయణ హిస్టరీ. ఎవరు తీసిండు, ఏంది కథ తీసిండ్రా? చెప్పు చెప్పు. సో ఇది 1990s లో జపానీస్ నుంచి ఒక 2 డైరెక్టర్లు ఇక్కడికి వచ్చి రామాయణం గురించి మొత్తం తెలుసుకొని ఒక మోహన్ అనే డైరెక్టర్ తోటి కలిసి కో ప్రొడ్యూస్ చేసిన జాపనీస్ అండ్ ఇండియన్ ఫస్ట్ యానిమేషన్ ఫిల్మ్ ఇది 1993 లో రిలీజ్ అయింది. ఇప్పటికి 31 years. అంటే అసలుకైతే ఇది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నవంబర్ లోనే రిలీజ్ చేద్దాం అనుకున్నాను, వాళ్ళకి గాలే ఎందుకో. కొత్త వాయిస్ యాక్టర్లు పెట్టి మళ్ళీ రీమాస్టర్ చేసి రిలీజ్ చేస్తుంది రామాయణం మూవీ. సో ఇట్స్ లైక్ ది లెజెండ్ ఆఫ్ ది లెజెండ్స్. ఇది నాకైతే ఇది నాస్టాలజిక్ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ట్రైలర్ గురించి మాట్లాడదాం. రవి చెప్పరా. యాక్చువల్గా నాకు మ్యూజిక్ నచ్చింది ఇందాక ట్రైలర్ లో. ఇంకా ఆ డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ చాలా యాప్ట్గా ఉంది. అండ్ రావణాసుర క్యారెక్టర్ కూడా ఐ హోప్ సో మంచి చూపించినారు. నాట్ లైక్ ఆది పురుష్ ఓమ్రావత్ లా కాకుండా బెటర్ గా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ కూడా, ఆ మంకీస్ సీన్స్ కూడా చాలా బాగుంటుంది. బాగుంటది కానీ చాలా ఫాస్ట్ పేస్డ్ ఉంటది.
ఓకే. అంటే 2 అవర్స్ మూవీ అనుకుంటా. రన్ టైం ఎంత 2 అవర్స్ అనుకుంటా. హ్మ్. ఫట్ 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 అని చెప్పేస్తాడు మొత్తం. హ్మ్. చాలా పెద్దగా ఉంటది కదా రామాయణం. అవును. ఎంత ఫట్ ఫట్ చెప్పినా కూడా ఆది పురుషుడు బెటరే ఉంటది కదా. అరే అది ఉంటదిలే, అది ఏదన్నా ఉంటది కానీ దీంట్లో అట్లా ఉంటది మూవీ అంటున్నా. చాలా దీంట్లో ఫాస్ట్ ఉంటది కానీ అంటే ఇప్పుడు రామాయణం అనేది అందరికి తెలియాలి కదా అని చెప్పేసి తీసేస్తారు అంతే 2 అవర్స్ లో ఈ మూవీ. మనము అంటే చిన్నప్పటి నుంచి పెరిగినాం కాబట్టి మనకంత తోపేం అనిపించదు. ఓ బాగుందంటే బాగుంది అంతే. అరే చిన్నప్పుడు ఇది చూసి పెరిగినారండి. మంచి మంచి Whatever గట్టిగా bro. మాట్లాడంటే 2 గంటల్లో పెరిగిండ్రా వాడు. దాన్ని ఏమంటారు ఈ 2 అవర్స్ 15 మినిట్స్ ఉంటది కదా, ఈ 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్. దీంట్లో అసలుకైతే 1 అవర్ 15 మినిట్స్ మన ఆదిపురుష్ స్టోరీ, అది కూడా చక్కగా తీయలేడు. సరే సరే ఆదిపురుష్ రాంట్ కాదు కానీ రామాయణం గొప్పతనం అది మాట్లాడుకుందాం దాని గురించి. సో ఇది ఏంటంటే నాకు లిటరల్లీ చిల్ సైడ్ వచ్చినాయంటే అసలు రామాయణంలో కూడా ఫస్ట్ హై లెవెల్ అంటే మాస్ ఎలివేషన్ ఫర్ రామ ఏంటంటే అది బాణాన్ని ఇరగొడతాడు కదా, అవును. అది మాస్ ఎలివేషన్ అసలు. ఎలివేటింగ్ ఉందిరా రాముడిని. ప్రతి ఓపెనింగ్ ఏదో సముద్రంలో ఉంటది వాడిని ఎలివేషన్స్. అసలు రాముడి క్యారెక్టర్ ఎలివేషన్ ఉంది మొత్తం. రాముడి మస్తు ఎలివేషన్ సీన్స్ ఉంటాయి అసలు. నా బెస్ట్ ఎలివేషన్ సీన్ అంటే ఆయన ఇరగొట్టినాక పరశురాముడు వస్తాడు చూసి ఓకే అని స్పాయిలర్లు ఎందుకు చెప్తున్నారా? రామాయణం తెలియదు మరి నీకు. అదే స్పాయిలర్లు. స్పాయిలర్ అంటే స్పాయిలర్. రాజమౌళి కూడా రామాయణానికి దాన్ని ఏమంటారు బాగా అది చెప్తాడు. ఏంటిది అయ్యో సీతన్ కిడ్నాప్ చేస్తాడు తెలుసా నీకు? ఉమ్. సీతన్ కిడ్నాప్ చేస్తాడు రా రావణుడు. అవునారా? ఆ, అది ట్రైలర్ లో తెలిసిపోతుందిరా. అసలు ఇంటర్వెల్ సీన్ క్రేజీ అసలు. ఋషి కదా ఎవరో ఇంటర్వెల్ సీన్ లో కిడ్నాప్ చేస్తాడు. ఋషి ఎవరు వచ్చిర్రు, ఎవరో ఋషి ఎవరో ఉన్నారు కదా. రావణాసురుడు ఆయన. ఆయన భిక్షాం దేహి. ఋషి భగవత్ అనుకుంటా. భిక్షాందేహి. ఈవెన్ రాజమౌళి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు రామ్ అనే క్లాసిక్ క్యారెక్టర్ కింద లక్ష్మణుడు అండ్ హనుమంతుడు ఉంటారు. వీళ్ళ వల్ల ఈయనకి ఎలివేషన్ వచ్చి మనకి రాముడు చాలా పెద్ద ఒక దట్ ఈస్ ఏ క్లాసిక్ ఎలివేషన్ అని. సో రాజమౌళి లిటరల్లీ చెప్తాడు అనమాట, అరే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చాలా ప్రొఫెసర్ చూడలేదు. హీరోలా ఉన్నావు. హీరో ఫోన్స్ ఆరెంజ్ ఇయర్ ఫోన్స్ అది కూడా కామెడీ కాకపోతే బ్లూ ఆ, కలర్ షర్ట్. అల్లు అర్జున్. ఏంట్రా? సర్లే కానీ లెట్స్ వైండ్ దిస్ అప్. మనం మళ్ళీ మూవీకి పోదాం. ఇంకా ఎక్కువ లెంత్ అయితే గలీజ్గా ఉంటది. ఓకే గైస్, అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల 24th మూవీ రిలీజ్ అవుతుంది. మంచిగా అందరు వెళ్ళి చూడండి, నాస్టాలజిక్ ఫీల్ కండి అందరూ. మళ్ళీ వచ్చేసి మా పనులు మనం చేస్తాం. 24th రిలీజ్. 24th రిలీజ్. ఓకే 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 అందరు మూవీ చూడండి, మా వీడియోని కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తారు. జాతిరత్నాలు రా మీరు, మేము మీకోసం.